చిన్నప్పటినుంచే అడ్వెంచరంటే ప్రాణం. పటాలు, పాత పుస్తకాలు, రహస్య కథలు అతని ప్రపంచం. ఒకరోజు తన తాత వదిలిన పాత డైరీ దొరికింది. అందులో ఒకే ఒక వాక్యం ఉండింది. నల్లకొండ అడవిలో సూర్యాస్తమయానికి ముందు తెరుచుకునే రహస్య ద్వారం ఉంది. ఆకాష్ ఆగలేకపోయాడు. తన స్నేహితులు అనయ, మేఘనాతో కలిసి నల్లకొండ అడవికి బయలుదేరాడు. అడవిలోకి అడుగుపెట్టగానే గాలి శబ్దం భయంగా వినిపించింది. ఎత్తైన చెట్లు, తెలియని జంతువుల కళ్ల మెరుపులు. అయినా వాళ్లు ముందుకు సాగారు. డైరీలో చెప్పినట్టే ఒక పాత రాతిగుహ దగ్గర సూర్యుడు అస్తమించబోతున్నాడు. అకస్మాత్తుగా నేల కంపించింది. గుహగోడ నెమ్మదిగా విడిపోయి రహస్యద్వారం తెరుచుకుంది. లోపలికి వెళ్లగానే బంగారు వెలుగు, గోడలపై చెక్కిన పురాతన యుద్ధకథలు కనిపించాయి. మధ్యలో ఒక శిలాఫలకం మీద ఇలా వ్రాసి ఉంది: భయం కాదు, ధైర్యమే నిజమైన ఖజానం. అంతలోనే ఒక భారీ రాతి ఉచ్చు కదిలింది. ముగ్గురూ భయపడలేదు. కలిసి ఆలోచించి తాడు సహాయంతో బయటపడ్డారు. అప్పుడే ద్వారం మూసుకుపోయింది. ఖజానం ఏమీ తీసుకురాలేదు. కాని బయటకి వచ్చేసరికి వాళ్ల ముఖాల్లో గర్వం, కళ్లల్లో కొత్త వెలుగు. ఆకాష్ నవ్వుతూ అన్నాడు: మన జీవితంలో నిజమైన అడ్వెంచరంటే భయాన్ని జయించడమే. ఆ రోజునుంచి వాళ్ల స్నేహం మరింత బలపడింది. అడ్వెంచర్ మాత్రం ఇంకా మొదలే.